నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం 4వ సంవత్సరం 184వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో టీఎస్యు టీఎఫ్ రాష్ట్ర నాయకులు లయన్ టీచర్ సత్యనారాయణ జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు అరటి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అన్నారు. టీచర్ సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రతి ఒక్కరూ సేవానిరతి కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్, నేతి శ్రీనివాస్, పరమేశ్వరాచారి, ఎన్సి సంతోష్, అజయ్, అమర్, నాగేందర్, ఆదిమూలం నారాయణ, నరసింహులు గౌడ్, వళ్ళంకొండ శ్రీనివాస్, పి నరసింహులు, రాము తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయరు. అక్కడ పరిచయం తండ్రి కూడా పరిచయం తప్పకుండా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సత్యనారాయణ సార్ది జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సత్యనారాయణ సార్. హ్యాపీ బర్త్డే సత్యనారాయణ సార్. థ్యాంక్ యూ. మహమూద్ భాయ్, సత్యనారాయణ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. Many happy birthday. ఇక్కడ వచ్చిన అందరికి కూడా నూతన సంవత్సరం 2020 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో మనమందరం మంచిగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాఘాటంగా 3 సంవత్సరాల నుండి కూడా ప్రతినిత్యం కూడా ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులకే కానీ వారి బంధువులకే కానీ అల్పాహార కార్యక్రమము చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే వారి బయటకు పోకుండా వారి కుటుంబ సభ్యులను చూసుకుంటూ ఇక్కడ ఉండటానికి ఒక సదవకాశాన్ని కల్పించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్రులందరికీ కూడా, అన్ని క్లబ్లకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదొక మంచి కార్యక్రమం. మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది పట్టణంలో అభినందనీయం. మరి ఒక విశేషము, ఈరోజు నా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ మిత్రుడు మల్లేశం గారు, నేతి శ్రీనివాస్ గారు మరియు అజయ్ గారు, అదేవిధంగా రీజనల్ చైర్మన్ సంతోష్ గారు, మా పరమేశ్ మిత్రుడు పరమేశ్ బాయ్ గారు, అదేవిధంగా గౌరవ అతిథిగా వచ్చినటువంటి మా అందరి శ్రేయోభిలాషి గౌరవనీయు మన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి, అదేవిధంగా నారాయణ సార్ గారికి, నాగేందర్ గారికి, సంతోష్ గారికి, మా పేరు లయన్ మిత్రులందరికీ పేరు పేరున నా పుట్టినరోజు ఈ పేద ప్రజల ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాలు
విజయవంతంగా నిర్వహిస్తూ మరి ఈరోజు ఆ 9 మెంబరు మరియు ఇంతకుముందు ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం గల వ్యక్తి మరి సార్ సత్యనారాయణ సార్ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించినాము. మరి భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సత్యనారాయణ సార్ గారు ఒక విషయం, ఆయన ఏ స్కూల్లో అడుగుపెట్టినా అక్కడ విద్యార్థులకు మంచి బోధనతో పాటు మంచి అలవాట్లను కూడా నేర్పిస్తూ మరి పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానానికి తీర్చిదిద్దుతున్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మా అన్న రాజమల్లన్న గారికి, చైర్మన్ గారికి, మరి లైన్స్ 2025 మరియు మా పాస్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ సార్ గారి బర్త్డే 2 వచ్చాయి కాబట్టి చాలా సంతోషం. ఈ వేదిక ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ రెండు సందర్భాలు వచ్చాయి కాబట్టి వారికి ఇక్కడ వచ్చినటువంటి పేదలకు అల్పాహారంతో పాటు అరటి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వేదిక మీద ఉన్న లైన్స్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మరి మా గవర్నర్ లయన్ పంపాటి సార్ గారి ఆదేశాల మేరకు మెంబర్ దర్శన ప్రోగ్రాం కూడా తీసుకోవాలని చెప్పేసి మా ప్రెసిడెంట్ మల్లేశం గారికి సూచిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ప్లస్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి మా లయన్ మెంబర్ పాస్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ రాజమోహన్ సార్ గారికి, విశిష్ట అతిథి మా గోల్ సెంటర్ గారు, విచ్చేసిన మిగతా అందరి పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తూ